కమర్షియల్ సినిమాల్లో ఒక హీరోల్ గా తీసుకుంటే ఆ కృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, యూనో, అండ్ ఇస్ అ వెరీ హ్యూమరస్ పర్సన్. అంటే మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి ఏమైతే లక్షణాలు ఉండాలో అవన్నీ శ్రీకృష్ణుడు కరెక్ట్ గా ఉంటాయి. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ హీరో. రాజమౌళి, ద స్టేట్మెంట్ అబౌట్ యూ నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్, వి రెస్పెక్ట్ that. నీది నీ ఇష్టము, నువ్వు దేవుని నమ్మకపో, నువ్వు ఎథీస్ట్ అండ్ ఆల్. It's up to you. That's your personal thing, and everybody should respect that, and we respect that. That's a different thing. But on top of it, నువ్వు హిందువుల మేము ఇంత మంది ఉన్నాము, ఇది ఒక హిందూ దేశము, నువ్వు ఆ దేశంలో పుట్టినోనివి, నువ్వు ఏమంటున్నావు? మా శ్రీకృష్ణునికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయన హ్యూమరస్ పర్సన్ అంటున్నావు. శ్రీకృష్ణుడు మా దేవుడు రాహులా, ఆయన గోపికలు మాకందరూ వాళ్ళు దేవుళ్ళతో సమానము. నువ్వు దేవుణ్ణి నమ్మనోనివి, మా దేవుని నమ్మినోళ్ళము మేము. నువ్వు హర్ట్ చేసినావు కదా రాహులా. అట్ ద సేమ్ టైం నువ్వేమన్నావు? రాముడు బోరింగ్ క్యారెక్టర్, ఒకటే భార్య తోటి బోరింగ్ క్యారెక్టర్ అన్నావు. మళ్ళా నీకు ఒక్కటే భార్య ఉన్నది కదరా, నువ్వు బోరింగ్ క్యారెక్టర్. సరే, హిందువులకు అందరికి ఒకలే భార్య ఉంటారా బేవకూఫ్? సో హిందువులందరూ బోరింగ్ క్యారెక్టర్ అంటావా? మళ్ళీ ఇప్పుడు 4 భార్యలు ఉన్న సమాజం ఉన్నది, వాళ్ళందరూ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటే మళ్ళీ వాళ్ళ మీద సినిమా తీయరాదురా? మేక్ ఇట్ హ్యాపెన్. గాడమే దమ్మేరే తెరకు, నీకు ఎంత దమ్ము ఉన్నది రా హౌలా? 4 భార్యలు ఉన్న వాళ్ళ మీద సినిమా తీయరా? ఇంట్రెస్టింగ్ మూవీ అంది, కమెంట్ చేయి దాని మీద. బిడ్డ వెనకెళ్ళి రాడ్లు ముందటికెళ్ళి కోసేస్తారు వాళ్ళు. ఏం మాట్లాడతావురా బేవకూఫ్ నువ్వు? జస్ట్ బికాస్ వీఆర్ ఆల్ హిందూస్ ఆర్ వెరీ వెరీ సైలెంట్ పీపుల్, చాలా పీస్ఫుల్ పీపుల్ రా మనం అందరము. నువ్వు కూడా హిందూగానే పుట్టినవు. మీ నాయనని అడుగు. మళ్ళీ మీ నాయనకు కూడా ఒకలే భార్య కదరా మీ అమ్మ. సో మీ నాయన కూడా మళ్ళీ బోరింగ్ క్యారెక్టర్ రా బేవకూఫ్. ద రీజన్ ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్, ఐఎమ్ సారీ టు యూజ్ సచ్ హార్ష్ వర్డ్స్ టు యూ రాజమౌళి. ఎందుకంటే నువ్వు అన్నావు కదరా, ఒక భార్య ఉన్నోడు శ్రీరామచంద్రుడు మాకందరికి దేవుడు రా హౌలా, ఆయనను పట్టుకొని బోరింగ్ క్యారెక్టర్ అన్నప్పుడు మళ్ళీ నువ్వు మానవ జన్మ, నువ్వు మామూలు మనిషి రా బేవకూఫ్. మళ్ళీ మీ నాయన కూడా మా లెక్కనే, నీ లెక్కనే, అందరు మనుషుల లెక్కనే మీ నాయన కూడా కామన్ మ్యాన్. మళ్ళీ మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు అంటే మీ నాయన బోరింగ్ క్యారెక్టర్ రా బేవకూఫ్. గైస్, దిస్ ఇస్ టైమ్, లెట్ us teach this idiot a lesson. అందరం కలిసి ఇటువంటి బేవకూఫ్ గానికి ఒకటైతే మనం నేర్పియాలి. బాయ్కాట్ ఎవ్రీ మూవీ రాజమౌళి డైరెక్ట్స్ ఇన్ ఫ్యూచర్, ఇంక్లూడింగ్ ద వన్ ఈ ప్రొడ్యూస్ ఈ డైరెక్టెడ్ జస్ట్ నౌ. నథింగ్ అగేన్స్ట్ మహేష్ ఆర్ ఎనీబడి, బట్ ఇటువంటి పిచ్చి కుక్కలకు అందరం ఒకటై జవాబిచ్చుడు చాలా అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్ లా.